అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా యాజ్ ఏ ఇండియాగా. అంటే మిస్ యూనివర్స్ ఇన్ అమ్మాయిల్లో చూసినాం, అంటే ఇట్లా అవార్డ్స్ అమ్మాయిలు అబ్బాయిలో చూసినా కానీ ట్రాన్స్జెండర్ కేటగిరీలో దట్టు మన తెలుగు అమ్మాయిగా అసలు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మీకైతే ముందు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆ క్రౌన్ వేసుకొని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒక్కటి మీకు అవార్డు కాదు, ఇంతకు ముందు కూడా వచ్చినాయి మిస్ ఇండియాలో. అసలు ఏ కేటగిరీస్ లో వచ్చినాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ టు బీ రిప్రజెంట్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్. Being a trans from my childhood, I have faced many discriminations, bullings, ఇలాంటివి ఫేస్ చేస్తున్న నాకు ఏ ఇండియాలోనైతే లైక్ అవమానాలే జీవితమా, అవహేళనతోనే బ్రతకాలా, వన్స్ అపాన్ ఏ టైమే గివప్ ఇచ్చేద్దాము, ఎందుకు ఈ లైఫ్, ఈ అంటే ఒంటరి జీవితం అనుకున్న నాకు, సో ఇట్ వాజ్ ద ప్రౌడ్ మూమెంట్, అన్మెమరబుల్ మూమెంట్ నాకు ఇది. మీకు ఇండియాకి కూడా. ఇంకా సో వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద మిస్ యూనివర్స్, నేను ర్యాంప్ మీద నడుస్తున్నప్పుడు హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు వెనుక నేషనల్ ఫ్లాగ్, మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వస్తున్నప్పుడు నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని నేను వాక్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఏ అన్బిలీవబుల్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే యూనో మనకి ఇండియాకి పాకిస్తాన్కి లేకపోతే ఇండియాకి వేరే కంట్రీకి క్రికెట్ మ్యాచ్ వస్తేనే బీయింగ్ ఇండియాకి సపోర్ట్ చేస్తాం. అలాంటిది నాకు బీయింగ్ ఏ ట్రాన్స్, నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆడియన్స్లో ఉన్న అందరూ ఇండియా ఇండియా అండ్ అని కేకలు పెట్టడం, వెన్ ఎవర్ ఐఎమ్ క్రౌనింగ్ హర్షిని మేక్లా ఇండియాని క్రౌన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఇండియా ఇండియా ఇండియా, ఇట్ వాజ్ అంటే లిటరల్లీ నా కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అంటే ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. నాకు రెస్పెక్ట్ అనేది నేను అన్ని చోట్ల ఫైట్ చేసి తెచ్చుకున్నాను నా అంతటిగా. నేను యూనో మనం చేసే పనిని, మనం సాధించే విజయాలని బట్టి కూడా మనకు రెస్పెక్ట్ వస్తుంది, ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. సో ఇట్ వాజ్ నాకు చాలా గ్రేట్ మూమెంట్ అనమాట. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ రిప్రజెంట్ చేసిన తర్వాత ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్. 3 జ్యూరీ అవార్డ్స్ వచ్చాయి నాకు. సో ఫస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఏంటంటే సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా, దిస్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ అవార్డ్ అనమాట. డైరెక్టర్ కూడా నాకు చెప్పారు ఈ అవార్డు ఇచ్చినప్పుడు, మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆసియా రావటం చాలా జ్యూరీ అవార్డ్స్లో కల్లా దిస్ ఈస్ ద బెస్ట్ అవార్డ్ అని చెప్పేసి ఆమె నాకు చెప్పటం చాలా చాలా హ్యాపీ. ఇంకొక అవార్డు ఏంటంటే ఇట్ వాస్ క్యూట్ మెమరీ ఉంది నాకు ఈ అవార్డుకి రావడానికి. ఐల్ షేర్ విత్ యూ. ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనమాట. దిస్ ఈస్ ద టైటిల్, ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ నాకు రావటం అయింది. సో నేను ఢిల్లీ వెళ్ళగానే నాకు బ్రెజిల్ అమ్మాయికి, అంటే మల్టిపుల్ కంట్రీస్ నుండి వస్తారు కదా మిస్ యూనివర్స్ కాంపిటీషన్ అంటే, నాకు బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారనమాట. నాకన్నా తను ముందే వచ్చేసింది. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆమె అంటే, ఏ దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, దిస్ ఈస్ ద ట్రాన్స్ రూమ్, యు గర్ల్ గో. ట్రాన్స్జెండర్ కూడా మిమ్మల్ని అమ్మాయి అంటే ఫారిన్ నుండి వచ్చినటువంటి ట్రాన్స్ వాళ్ళు కానీ ఆర్గనైజర్స్ కానీ చాలా మంది నన్ను అమ్మాయి అనుకున్నారు, ట్రాన్స్ అనుకోలేదు. ఈవెన్ డైరెక్టర్ దగ్గరికి చాలా మంది వచ్చి తన గాల ట్రాన్స్, షీస్ గాల ట్రాన్స్, లైక్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ హర్. ఆమె రియలైజ్ హర్షిని యూ లుక్ లైక్ కంప్లీట్ ఎలైట్ గా ఉంది నీ లుక్, కంప్లీట్ అమ్మాయి లాగా ఉన్నావు, అందరికి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నానని దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీగా నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు, ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్. ఈ టైటిల్ ఇవ్వడం నాకు ఫస్ట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి రిసీవ్ దిస్ టైటిల్ అనమాట. ఇక ఫైనల్లీ నేను టాప్ 5th రన్నరప్ గా నిలిచాను. సో మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో 5th రన్నరప్ గా వచ్చింది టైటిల్. ఈ 3 టైటిల్స్ తో పాటుగా 3 క్రౌన్స్ వచ్చాయి, గిఫ్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ ద 2024 మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో నేను సాధించినటువంటి అచీవ్మెంట్స్. బిఫోర్ దట్ మీరు అడిగారు కదా, బిఫోర్ దట్ అంటే 2018లో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తాను. ఐ వన్ ద టైటిల్. సో దాని తర్వాత చాలా ర్యాంప్ ఆఫ్ షో, మోడలింగ్కి, షో స్టాపర్గా వాక్ చేస్తాను, డిజైనర్ వాక్ చేశాను, సెలబ్రిటీస్తో కూడా లైక్ అవిహార ఫ్యాషన్ షోలో రేణు దేశాయ్ గారు, లైక్ యాంకర్ ఝాన్సీ అక్క, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్తో కలిసి నేను వాక్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆర్గాన్ డొనేషన్ ప్రోగ్రాంలో కూడా
చాలా మంది లైక్ హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరితో కలిసి నేను వాక్ చేయటం జరిగింది. విశ్వక్సేన్ గారు వీళ్ళందరితో కూడా కలిసి నేను వాక్ చేశాను అనమాట. సో బీయింగ్ ఏ ట్రాన్స్ మోడల్ ఇంత ఆపర్చునిటీస్ రావటం, ఇన్ని అచీవ్మెంట్స్ సాధించటం, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎంత కష్టపడ్డారో మీ మాటలో గతంలో వీడియోస్ చూసాము, కానీ ఈ రోజు అది మీకు ఒక గౌరవంగా ఒక క్రౌన్ గా మారింది. అసలు ఒక అమ్మాయి అంత పేరు సంపాదించుకుంటే ఎంత కష్టపడతాదో, ఒక ట్రాన్స్జెండర్ గా మీరు చాలా కష్టపడ్డారు. సో మీ స్టోరీ చాలా మందికి తెలుసు, చాలా మంది వీడియోస్ చూసుంటారు. కానీ మీరు ఇంత ప్రౌడెస్ట్ మూమెంట్ ని మనం షేర్ చేసుకునే ముందు, ఇంకా అసలు మీ జర్నీ ఎలా జరిగింది అనేది చేసుకునే ముందు, మీ చిన్నప్పటి నుంచి ఏం జరిగింది చిన్న చిట్ చాట్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మన హర్షిని గారు ఎక్కడి నుంచి? నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఒక చిన్న మారుమూల పల్లెటూరు. ఎవరు అనుకోరు, నేను కొంచెం ఫ్యాషన్ గా ఉంటాను కాబట్టి ఈ అమ్మాయి పల్లెటూరు నుండి వచ్చిందని అనుకోరు. నేను ఇందాక వస్తున్నప్పుడు మిమ్మల్ని చూడంగానే అంటే ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఫ్యాషన్ గా ఉండటం, స్టైల్ గా రెడీ అవటం, సో మోడలింగ్ యాక్టింగ్ కూడా నేను అందుకే చూస్ చేసుకున్నాను. సో నేను అప్పుడు ఉంటాను. నేను పుట్టింది పెరిగింది కూడా పల్లెటూరు, బల్స్పాడు విలేజ్, జకేపేట మండలం, కృష్ణా డిస్టిక్. అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. నా చైల్డ్హుడ్ అంతా కూడా లైక్ ఇట్ వాజ్, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా, ఒక ట్రోమాలో, లైక్ ఒంటరితనంలో, డిప్రెషన్లో, అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చీదరింపులతోనే నా చైల్డ్హుడ్ నడిచింది. చాలా మందికి సొసైటీలో ఒక అపోహ ఉంటుంది, ట్రాన్స్ అనగానే ఒక అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే ఆ కోరికల కోసం మారిపోతారు అంటారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది ట్రాన్స్ అంటే ఏంటంటే అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికీ కూడా అమ్మాయి మనసు, అమ్మాయి బిహేవియరు, ఆ పుట్టుకతోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాం, ఇలాంటి వాటి వల్ల మనం ట్రాన్స్గా మారాల్సి వస్తుంది. యునో వెనెవర్ ఐఎమ్ చైల్డ్, నాకు 7 years ఏజ్ ఉన్నాయి. 7 years ఏజ్ అంటే నేను 2nd classలో ఉంటాయి. అప్పుడు ఏం తెలుస్తుందండి, జెండర్ ఐడెంటిఫికేషన్ ఏం తెలియదు. స్కూల్కి వెళ్ళామా, ఆడుకున్నామా పిల్లలతో, ఇలానే ఉంటుంది. బట్ 7 years ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్. నేను అక్కబట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తా అనేదాన్ని, అమ్మాయిలా ఉంటానని గొడవ చేసేదాన్ని, లైక్ అమ్మాయిలాగే నేను ఫీల్ అయ్యేదాన్ని. నాకు తెలిసేది కాదు అప్పుడు, అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకోవట్లేదు నేను అమ్మాయిగా ఉంటానంటే, అక్క చూడ ఎంతో చక్కగా పిలకలేసేసుకొని చక్కగా ఉంది, నాకు అట్లా ఉండాలని కోరిక. బట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ మీ. నాకు కూడా తెలీదు. ఆయన కూడా అమ్మ నాన్న ఒప్పుకునేవాళ్ళు కాదు. స్కూల్కి అబ్బాయిలాగా వెళ్ళేదాన్ని, ఇంటికి రాగానే అక్క ఫ్రాక్ వేసుకొని మురుసుకునేదాన్ని. లైక్ అలానే గ్రోయింగ్ అవుతుంది. నాకు 11 years వచ్చాయి. 11 years అంటే మేబీ నేను 5th class 6th classలో ఉంటాయి. విలేజెస్ లో అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలి. విలేజెస్ లో యూనోగా మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. మా అక్కలిద్దరికి చేస్తారు, అమ్మ నాకు చేయట్లేదు. ఐ యూస్ టు ఆస్క్ అమ్మని, నాకు ఎందుకు చెయ్యవు, అక్కలకి ఎందుకు చేసావు, నాకు ఎందుకు చెయ్యవు అంటే, గర్ల్ కి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. బికాస్ ఐఎమ్ ఏ గర్ల్, ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్. యూనో 11 years కి 12 years కి ఐఎమ్ 90s kid. 90s kid లో ఇప్పుడు మనకు సోషల్ మీడియా లేదు, లైక్ స్మార్ట్ ఫోన్ లేదు, చైల్డ్హుడ్ లో అవేర్నెస్ ఏం లేదు. నాకు తెలీదు. ఇప్పుడంటే 11 years కే వాళ్ళ జెండర్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు ఏంటో తెలుస్తుంది, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కూడా మెయింటైన్ ప్రజెంట్ జనరేషన్ లో. బట్ నా జనరేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు 11 years కి కూడా నేనేంటో నాకు తెలిసేది కాదు. నేను అమ్మాయిని, కానీ వీళ్ళు అమ్మాయి కాదంటున్నారు.